Randy Ramesh, thank you for coming and here we are gathered. ఇక్కడ మనం అందరము పిలవడానికి కారణం ఏంటంటే 2024 హాస్పిటల్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ మహబూబ్నగర్ యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి పిలిపించినాము, క్లారిఫై చేయడానికి. రెండవది ఇంకా ముందు ముందు ఏమైనా ప్రణాళికలు ఏమేమి రచించాలి, ఈ సంవత్సరం ఎట్లా ఇది చేయాలి, బెటర్ సర్వీసెస్ కేర్ కోసం ఇవన్నీ ఏమేమి చేయబోతున్నాం అనేది చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పాత్రికేయ మిత్రులు అందరినీ రమ్మన్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ టు ఆల్. రెండవది, ఇన్ 2024 మన టోటల్ ఓపీ ఈజ్ 5,35,058 కేసెస్. అంటే ఆల్మోస్ట్ 5.5 లక్షల ఓపీ పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినారు. అందుట్లో అడ్మిషన్స్ మనకు అయినవి 45,700 కేసెస్, 45,674. మన దగ్గర అయిన డెలివరీస్ మొత్తము 8,154. టోటల్ డెలివరీస్ 8,154. హాస్పిటల్లో టోటల్ డెత్ రేట్స్ 1,898. ఇప్పుడు సర్జరీ విభాగానికి వచ్చేసరికి మన టోటల్ ఆపరేషన్స్ చేసినవి అన్ని ఈఎన్టీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థాలజీ ఇవన్నీ 7,400 కేసెస్, మనము 250 కేసెస్ చేసినాము. ఇప్పుడు ల్యాబ్కి వచ్చేసరికి టోటల్ ల్యాబ్ మనము 7,85,000 మందికి మనం పరీక్షలు చేసినాము. ఓపీడీ, ఐపీ బేసిస్, 2 ఓపీడీ యాజ్ వెల్ యాజ్ ఐపీ బేసిస్ మీద. అందులో ఎక్స్రేస్ 91,550 మందికి ఎక్స్రేస్ చేసినాము. అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ 37,825. టిఫా స్కాన్స్ 2,290 మందికి. సిటీ స్కాన్ 15,267 మంది. డయాలసిస్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 5,949 మంది. ఇది మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ హాస్పిటల్. మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేసేది ఓబీజీ డిపార్ట్మెంట్. ఓబీజీ డిపార్ట్మెంట్లో టోటల్ ఓపీడీ 58,150 మంది వచ్చినారు. డెలివరీస్ 8,154. టోటల్ ఐపీ 9,240 మంది. టోటల్ సిజరన్ సెక్షన్స్ 4,895. అందులో ఎలెక్టివ్ ఉన్నాయి, ఎమర్జెన్సీస్ ఉన్నాయి. పోయిన సెక్షన్స్ వైజ్ మీరు 2023లో తీసుకుంటే 3,325 సెక్షన్స్ అయినాయి. 8,744 మంది టోటల్ డెలివరీస్ అయితే, అందులో సెక్షన్స్ 4,991. సో దట్ ఈ సంవత్సరము గైనక్ విభాగం కూడా కొద్దిగా వర్క్ లోడ్ అనేది పెరిగింది. మనకు బయటకు వెళ్ళి వచ్చే రిఫరల్ కేసెస్ కూడా బాగా పెరిగింది గైనక్లో. ఈ సంవత్సరం 4,200 మంది ఉన్నారు. మనం ఇక్కడికి వెళ్ళి వేరే ప్లేసెస్కి పంపించడానికి ఓన్లీ 98 మంది పేషెంట్స్నే, ఎందుకంటే కొన్ని ఫెసిలిటీస్ లేక హయ్యర్ సెంటర్స్కి పంపించినాం. గాంధీ ఉస్మానియాకి ఓన్లీ 98 కేసెస్. ఓకే, ఈ ఆర్థోపెడిక్స్కి వచ్చేసరికి టోటల్ ఓపీ 32,156 మంది, ఐపీ 1,230 మంది. అందులో మేజర్ సర్జరీస్ మనము 8,019, మైనర్ సర్జరీస్ 2,879. డెత్స్ నీళ్ళు బయటికి వేరే కారణాల వల్ల, ప్లాస్టిక్ సర్జరీ లేకనో, న్యూరో సర్జరీ లేకనో, లేకుంటే నరాల డాక్టర్ లేకనో, వీ హ్యావ్ రిఫర్డ్ ఓన్లీ 43 కేసెస్. ఓకే, ఇన్ టోటల్ 1 year ఇన్ ఫ్రమ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. తర్వాత కామన్గా అనదర్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ అవర్ నెంబర్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ జీజీహెచ్. అందులో టోటల్ ఓపీడీ 50,000 పీపుల్, ఐపీ 4,464 మంది. డెత్స్ అనేది 135. ఇవి మ్యాక్సిమమ్ ఈ డెత్స్ అనేది గ్యాంగ్రీన్ వల్ల, డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్ పేషెంట్స్ డయాబెటిక్ వల్ల వచ్చి గ్యాంగ్రీన్ కాలంతా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిసిమిక్ షాక్లో పోయిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, 135 మంది. మేజర్ సర్జరీస్ పర్ఫార్మ్డ్ ఇన్ 2024 ఈజ్ 856, మైనర్ 25,480 బై అవర్
general surgeons. Laparoscopy surgery is done 26. Laparoscopic surgery సడన్గా ఎక్విప్మెంట్ ఒకటే ఉన్నది, అది కొద్దిగా ఇర్రిపేరబుల్గా ఉన్నది, which is going to be the replaced very soon. ఓకే, దానివల్ల లాస్ట్ 2-3 months కొద్దిగా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది కొద్దిగా పెండింగ్ పెట్టినాము. అయినా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కెన్ బి డన్ బై రీప్లేస్డ్ బై ఓపెన్ సర్జరీస్. సో దట్ సర్జరీలో ఎలాంటి ఇబ్బంది లేదు పేషెంట్కి. ఏమంటే చిన్న హోల్ బదులు కొద్దిగా పెద్ద స్కార్ పడుతుంది అంతే, అదొకటి. జనరల్ సర్జరీకి వెళ్ళి రిఫర్ చేసినవి బయటికి 304. ఇది ఏమంటే మెయిన్గా హెడ్ ఇంజరీస్, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ట్రామాకి మల్టీ ట్రామా ఏమంటారు డిసిప్లినరీ అప్రోచ్ ఉన్నప్పుడు 304 మంది పేషెంట్స్ మనము రిఫరల్ అవుట్ చేసినాము. ఇంకా మిగతావి పిడియాట్రిక్స్ టోటల్ ఓపీడీ 57,000, ఐపీ 5,430. పిడియాట్రిక్స్లో మెయిన్గా డెత్ రేట్స్ టోటల్గా 251. రిఫరల్ మనం ఇక్కడికి వెళ్ళి నీలోపర్కి రిఫర్ చేసింది 121 పేషెంట్స్ ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్. సెకండ్ థింగ్ ఈజ్ దెర్ ఇస్ ఆప్థాలజీ కానీ ఈఎన్టీ కానీ సర్వీసెస్ ప్రొఫెసర్స్ మేము రెగ్యులర్ ప్రొఫెసర్స్ వచ్చినాము. లాస్ట్ 6 months గడిచిన 6 నెలల కూడా ఈ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఈ సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఈఎన్టీ థియేటర్ అప్గ్రేడ్ చేసినాము, ఆప్థాలజీ కూడా అప్గ్రేడ్ చేసినాము. వాట్ ఆర్ ద బేసిక్ సర్జరీస్ ఫర్ జనరల్ మెడిసిన్ ఎవ్రీథింగ్ వీఆర్ అప్గ్రేడింగ్. ఫర్ సూపర్ స్పెషాలిటీస్కి కోసము రిక్విజేషన్ గవర్నమెంట్కి రాసినాము. అది త్వరలోనే మనకు అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎక్విప్మెంట్ వైజ్ కూడా మేము వీఆర్ కాలింగ్ రెగ్యులర్లీ త్రూ డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టు ద త్రూ టీజీఎంఐడిసి. డెఫినెట్గా అవి కూడా మనకు ఎక్విప్మెంట్స్ అనేది అనదర్ 2-3 monthsలో వీఆర్ హోపింగ్ అండ్ నాట్ ఓన్లీ హోపింగ్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ స్టిల్ better services to our patients. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనము 4,258 పేషెంట్స్ రిజిస్టర్ చేసినాం. 4,258 కేసెస్, అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని, మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, ఆప్థాలజీ అన్నీ కలుపుకొని మనకు 4,258 పేషెంట్స్ ఆరోగ్యశ్రీలో నమోదు చేసి సర్జరీస్ చేసినాం. సర్జరీస్ కానీ ఇన్పేషెంట్ సర్వీసెస్, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, ఓబీజీ, ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజీ వీళ్ళందరూ రెగ్యులరే. జనరల్ సర్జరీ అంటే డాక్టర్ సునీల్ కుమార్ ఈజ్ ద అసోసియేట్ ప్రొఫెసర్, ఈజ్ ద ఇన్ఛార్జ్. డర్మటాలజీ డాక్టర్ విజయశేఖర్ సార్ ఈజ్ ద అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డర్మటాలజీ, ఈజ్ ద ఇన్ఛార్జ్. సైకాట్రీలో మాత్రం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈజ్ దేర్. పనిచేసేటోళ్ళ రెగ్యులర్ డాక్టర్లు చాలామంది క్లినిక్లు ఉన్నాయి బయట, వాళ్ళు ఎవరు టైం పంచ్ వాళ్ళకి మెయింటైన్ చేస్తుంటారు. సో ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు బయటకు తెలియదు. అలాంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా 100% స్ట్రిక్ట్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళ అటెండెన్స్ కానీ, వాళ్ళు వచ్చే ఇన్ అండ్ అవుట్ టైమింగ్ కానీ, అది మెయిన్గా డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ చూసుకోవాలి. మేజర్ ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చిన కేసులను సొంత క్లినిక్లకు రెఫర్ చేస్తాం. అందుకే నేను చెప్పింది వెరీ క్లియర్గా, రిఫర్డ్ ఇన్ అండ్ రిఫర్ అవుట్. మనం బయటకు వెళ్ళి వచ్చే కేసులన్నీ బయటికి పంపించింది డిపార్ట్మెంట్ వైజ్గా చదివింది. అందుకే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు అట్లా రిఫర్ చేసేవాళ్ళు లేరు నా దృష్టిలో ఉన్నంతవరకు. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు బయట ప్రైవేట్ క్లినిక్స్ కూడా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, వేరే ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉంది. వాళ్ళు సార్ మేము బయట ఇక్కడికి వస్తారు, ఫస్ట్ వచ్చిన తర్వాత మేము బయట ఆరోగ్యశ్రీ ఉంది కదా సార్, వచ్చి ఫస్ట్ క్వశ్చన్ అడిగేదే సార్ ఈ కేసు ఆరోగ్యశ్రీలో అవుతుందా లేదా, అవుతుంది అంటే సార్ మేము మా తెలిసిన వాళ్ళు ఉన్నారో లేకుంటే మా ఊరు అతను ఆర్డర్ చేయించుకున్నారో అన్నీ చేయించుకుంటాము అంటారు. అంత తప్పితే కానీ ఇక్కడికి వచ్చిన కేసులను రెఫర్ చేసి తీసుకెళ్ళడం అంటే లేదంటారు. నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ అనేది సక్రమంగా అమలు చేస్తుంది, కేర్ కూడా కరెక్ట్గా తీసుకుంటారు.
అందుకే ఇది నేను మీడియా మిత్రులకు మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కరెక్ట్గా అమలు అవుతుందంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. మీ ద్వారా ఈ ప్రచారం పోతే డెఫినెట్గా పేషెంట్స్ విల్ ప్రిఫర్ అండ్ మనకు కూడా ఆరోగ్యశ్రీ కేసెస్ వల్ల హాస్పిటల్కి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. చాలామంది మళ్ళీ హైదరాబాద్ పోతారు, ఆరోగ్యశ్రీ చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ పోతారు. అదే నేనేం చెప్తున్నాను, దీన్ని అరికట్టే బాధ్యత మంది. ఇప్పుడు హైదరాబాద్కి కొన్ని కేసెస్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ అవసరం ఉన్నది. అలాంటి కేసులన్నీ మనం రిఫర్ చేస్తున్నాం తప్ప మామూలుగా రెగ్యులర్ 80 to 90% కేసెస్ ఉన్నాయి, అన్నీ ఇక్కడనే చేస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. లేకపోతే సేమ్ క్వశ్చన్ గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు జిల్లా పరిషత్ సమావేశంలో ఈ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు ఇక్కడ లోకల్ న్యాయ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద వచ్చిన డబ్బులేని ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సంబంధంగా ఉంది. ఇక్కడ మీరు ఎన్ని సర్జరీ చేసారు, అమౌంట్ తీసారు, లెక్క తీసినప్పుడు అసలు మనం చాలా కింది స్థాయిలో ఉంది గవర్నమెంట్లో. దాని మీద అంతే చాలా ఆగ్రహం చేశారు. ఇంత ఎటువంటి మెడికల్ హాస్పిటల్ కూడా మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ కేసులు టేకప్ చేసి సర్జరీ చేయట్లేదు అని కొన్ని సీరియస్ చెప్పారు. అదేమన్నా మార్పు ఎందుకు అదే కంటిన్యూ మార్పు డెఫినెట్గా ఇంక్రీజ్ డెఫినెట్గా. నేనేం చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ కేసెస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎస్పెషల్లీ నేను చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ 6 months నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఆరోగ్యశ్రీ మీద. 4256 కేసెస్ అయినాయంటే మనకు బ్యాక్ సపోర్ట్ లేకుండా న్యూరాలజీ కానీ కార్డియాక్ కానీ డోంట్ కంపేర్ విత్ ద ఉస్మానియా గాంధీ ఆర్ సంథింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఉస్మానియా గాంధీలో కార్డియాలజీ ఉంటుంది, గ్యాస్ట్రెంటాలజీ ఉంటుంది, సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ ఉంటుంది, ఆంకాలజీ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్స్ మన దగ్గర లేవు. అందువల్ల డెఫినెట్గా వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డెఫినెట్గా లాస్ట్ ఇయర్ సంథింగ్ 3000 సమ్ చేంజ్ అయింది. ఈ సంవత్సరం 4258 కేసులు అయినాయి. ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము డెఫినెట్గా ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ప్రతి నెల రివ్యూ చేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా ఇంకో కొత్త డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఏమన్నా? ఇప్పుడు కార్డియాలజీ సర్వీసెస్ ఎట్లా, కార్డియాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కొద్దిగా సూపర్ స్పెషాలిటీ మన కొత్త హాస్పిటల్ వచ్చిన తర్వాతనే డెఫినెట్గా ఆల్రెడీ ప్రణాళికలు ఇచ్చినాం గవర్నమెంట్కి. ప్రణాళికలు నెఫ్రాలజీ. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే సెంటర్ ఫర్ అక్కడనే కొద్దిగా డాక్టర్స్ కొరత ఉన్నది. మనం అవన్నీ రెండోది ఏమంటే అనదర్ బ్యాడ్ థింగ్ మనకి ఏమైందంటే లాస్ట్ 6 months ఏమో ఎస్ఆర్స్ ఉన్నారు. ఫస్ట్ ఎస్ఆర్స్ ఉన్న వాళ్ళు ఆగస్ట్ లోపల అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఆర్స్ అంటే ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరి 16th 17th ఉన్నది. వాళ్ళు అనదర్ 2 months. మనకు ఈ ఎస్ఆర్ కొరత వల్ల కూడా కొద్దిగా కొరత అయింది. దీనివల్ల ఏమైందంటే కొద్దిగా సర్వీసెస్ మళ్ళీ స్ట్రీమ్ లైన్ తేవడానికి కొద్దిగా మాకు టైం పట్టింది. సార్ ఇంకోటి బయట మెడిసిన్స్ ఇస్తారు కదా సార్, జనరిక్ మెడిసిన్స్ అంటే మన హాస్పిటల్లోనే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు పేషెంట్ అక్కడ స్లిప్ ఇస్తారు, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటంటే పేషెంట్కి చెప్పేది వాళ్ళు మాత్రలు ఏ విధంగా వేసుకోవాలనేది పేషెంట్కి అర్థమవుతలేదు. 2 మాటలలో చెప్పేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బయటకు పోయేసరికి ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. దానికి ఒక కౌన్సిలర్ పెడితే బెటర్. కౌన్సిలర్స్ ఇప్పుడు అవుట్ పేషెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఏమైంది నేను చాలాసార్లు నేనే చూసిన. బయటకు వచ్చినాక ఏం చేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు అంటారు ఇది ఎట్లా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం అనేది కొంచెం మార్పు వస్తే బాగుంటుంది. డెఫినెట్గా అదొకటి. నేను ఇంకోటి ఏమనుకుంటా అంటే ఇప్పుడు కొత్త బ్యాచ్ అవుట్ సోర్సెస్ వస్తారు. పేషెంట్స్ మందులు తీసుకొని పోయిన తర్వాత ఒకసారి అక్కడనే డిపార్ట్మెంట్లో ఉండే అవుట్ సోర్సెస్ని ఎట్లా తీసుకోవాలని కొద్దిగా మనము వాళ్ళు కూడా మందులు తీసుకొని వచ్చిన తర్వాత వచ్చి చూపించామని వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే పల్లెటూరు జనాలకు రాసింది అర్థం కాదు, టాబ్లెట్ పైన ఏముంది ఏందనేది అర్థం కాదు. పల్లెటూరు దాకా పోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియాలజిస్ట్ నేనే పోయినాను, ఆయన టాబ్లెట్ రాసిస్తున్నాడు, హ్యాండ్ రైటింగ్ అర్థం కాక ఎట్లా వేసుకోవాలి బాస. న్యూ డ్రగ్స్, నేను చదివే టైంకి ఒక డ్రగ్స్ ఉండేది, ఇప్పుడు అయ్యేదానికి న్యూ డ్రగ్స్ వచ్చినాయి. మన హాస్పిటల్ ఏమైనా మందుల కొరత ఉంది? లేదండి, మా దృష్టికి వస్తుంది మందుల కొరత. రెగ్యులర్ రొటీన్ మందులు దాని కొరత లేదు. ఏమైనా స్పెషల్ డ్రగ్స్ వార్డ్ పేషెంట్స్ గురించి మాట్లాడేది.
ఏదైనా కొరత ఉందంటే డెఫినెట్గా ఇమీడియట్గా ఇండెంట్ పెట్టిస్తున్నాం, తెప్పిస్తున్నాం, ఇస్తున్నాం. బుల్లెట్స్ రాస్తున్నారు సార్. ఈ 4 ట్యాబ్లెట్ రాస్తున్నారు, అందులో 2 ఇస్తున్నారు, మిగతా వేరే ఇస్తామని చెప్తున్నారు. మనం వేసి పట్టుకొచ్చిన వైద్యులు కూడా ఏదో అయింది. నేనేమో మందులు కొట్టలేదు అంటున్నాను, దానిపైన కొట్టాలని చెప్పాడు. ఇప్పుడు మందులు కొరత అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొద్దిగా 3 months బడ్జెట్ లేక సమ్ టీఎస్ఎంఐడిసికి మాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. అన్నీ నాట్ ఓన్లీ మహబూబ్ నగర్, అన్ని జిల్లాలకు. ఆ మధ్యలో మీడియాలో కూడా వచ్చింది అది. దాని తర్వాత అప్పుడు ఏమైనా రాసి ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే మందుల కొరత మాత్రం లేదు. సార్ ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితే మంచిగా పేషెంట్లకు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. సిస్టర్స్ ఎట్లా అంటే అసలు మాట్లాడుతున్నారు, వాళ్ళకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ప్లస్ మీకు ఇంకోటి వాళ్ళకు త్రూ సైకాట్రిక్ డిపార్ట్మెంట్తో వాళ్ళకు కొద్దిగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం, హౌ టు టాక్ అని. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మార్పు అనేది వస్తుంది సార్. అది ఇండివిజువల్ వాస్, అది ఇండివిజువల్. ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఇప్పుడు మొన్ననే చూసిన ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ సిస్టర్స్ని సస్పెన్షన్లో పెట్టినాము, పెట్టేసి రిపోర్ట్ టు ద డీమెడ్. మనం చేయాల్సిన పని అంతే. బట్ కొద్దిగా మార్పు వస్తున్నది. ఈ ఇన్సిడెంట్స్ అయినదే మన మంచి కోసం అనుకునే మేము ముందుకెళ్తున్నాం. సిస్టర్స్లో కూడా మంచి మార్పు వచ్చింది. ఆ కవరేజ్ వలన, మీడియా కవరేజ్ వలన వాళ్ళు కూడా దే ఆర్ బిహేవింగ్ ప్రాపర్లీ. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా విల్ రెక్టిఫై ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.